అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు వెచ్చని వెన్నెల. ఈ కథను రచించిన వారు సత్యనారాయణ గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఆమె వంక దొంగచూపులు చూస్తున్నాడు అతను. ఆమె తన వైపు చూసేసరికి చటుక్కున దృష్టి మళ్లించుకున్నాడు. బంధుమిత్రులతో సందడిగా ఉన్న ఆ పెళ్లి ఇంట్లో ఆమె మీదే ఉంది అతని దృష్టి అంతా. ఆమె కనిపించగానే అతి మది పూలజల్లతో నిండిపోతుంది, పసిడి వన్నెతో. నాజుకుగా లవణ్యంగా ఉట్టిపడే ఆమె రూపం ఎంతటి మగవాడినైనా ఇట్టే ఆకర్షించుకోవడం వింతలేదు. చుట్టబుగ్గలు కలువ కన్నులు ఆమె అందానికి మెరుపులు దిద్దుతుంటే, 22 ఆ యవ్వనపు సోయగలకు ఎర్రగా మగ్గిన దొండపండు లాంటి పెదవుల పైన మెరిసే చిరునవ్వు హైలైట్గా చెప్పుకోవచ్చు. అతని ఓరకంట కనిపెడుతూనే ఉంది ఆమె. అతని కన్నులు తన కోసమే వెతుకులాడుతుండడం, చూపులు అతనుకు అతుక్కుపోవడం ఆమె గమనిస్తూనే ఉంది. అతని అవస్థకు లోపలే నవ్వుకుంటోంది. 25 ఏళ్ళు ఉంటాయి అతనికి. ఎత్తుకు తగ్గ అవయవ సౌష్ఠంతో కర్లీ హెయిర్లో హ్యాండ్సమ్గా ఉంటాడు. నవ్వుతుంటే పెదములు, చురుకైన చూపులు అతని ఎసెట్స్. ఆ యువతి పేరు శిరీష అయితే ఆ యువకుడి పేరు ప్రతీక్. ఇద్దరు స్నేహితుల పెళ్లికి వచ్చిన వారే. ఆమె పెళ్లి కూతురు సుజనకు క్లోజ్ ఫ్రెండ్ అయితే, అతను పెళ్లి కొడుకు మోహన్కి జిగిరి దోస్త్. మిత్రుల కోరిక మేరకు పెళ్లికి 3 రోజుల ముందే విచ్చేశారు ఆ ఇద్దరు వధువరులు. బావ మరదళ్లే కాక ఆ గ్రామంలోని ఇరుగు పొరుగు ఇళ్ళు కూడాను. పెళ్లి పందిరి బంధుమిత్రులే కాదు, ఆహతుకులు, విడుదలు, భోజనాలు కూడా కామనే. అందువల్ల అత్యంత ముఖ్యంగా ఆడవాళ్లు 2 ఏళ్లలోనూ ఫ్రీగా తెలగసాగారు. శిరీష అతనికి అబ్జెషన్గా మారితే, ప్రతీక్ ఆమెకి ఓ వినోదం అయ్యాడు. ఆమె వంక దొంగచూపులు చూస్తూ తననెవరో గమనించడలేదని అతను అనుకున్న ఓ జత కళ్ళు అతని పొగడతను కనిపెడుతున్నట్టు ఎరుగడు పాపం. ఆ కళ్ళు ఓ శిశింద్రివి. ఆ శిశింద్రి పేరు బంటి. 8 ఏళ్లుంటాయి. పెళ్లి కూతురు అక్క కొడుకు. కాన్వెంట్లో 3వ తరగతి చదువుతున్నాడు. సివే స్మార్ట్ బాయ్. ఓసారి పెళ్లి కూతురు మరికొందరు యువతులు చావిట్లో కూర్చుని ముచ్చట్లు ఆడుకుంటూ సరదాగా నవ్వుకుంటున్నారు. వారిలో శిరీష కూడా ఉంది. బయట అరుగుపైన ఒంటరిగా కూర్చుని న్యూస్ పేపర్ తిరిగేస్తూ ప్రతీక్ చూపులు శిరీష మీదే ఉన్నాయి. దొంగ చూపులతో ఆమె ఆనందాన్ని కాచుకుంటున్నాడు. శిరీష తీయని స్వరం నవ్వుతుంటే చొట్టలు పడుతున్న చెక్కిళ్ళు అతన్ని మరిపిస్తూ మైమరిపిస్తున్నాయి. ఎప్పటినుంచో ప్రతీక్ని కనిపెడుతున్న బంటి అక్కడ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. తప్పుడు కాకుండా వీధి తలుపు ఓరగా మూసి ప్రతీక్ ఎదుట నిలుచున్నాడు. ఓయ్ మిస్టర్, నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నేను మా పిన్ని ఫ్రెండ్. ఎక్కడుంటే అక్కడ తయారైపోతున్నావు నువ్వు. నీ దొంగ చూపులు నాకు దొరికిపోయాయి. మా చిన్నాన్న ఫ్రెండ్ అని వార్నింగ్లో వదిలేస్తున్నాను. శిరీష అక్కకు ఇక్కడ ఎవరూ లేరనుకుంటున్నావేమో. నేనున్నాను. నా పేరు బంటి. నాకో పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది. ఇంకోసారి ఆ అక్క వంక కాదు ఏ అక్క వంక అయినా సరే చూసావంటే నా ఫ్రెండ్ని తీసుకొచ్చి నీకు బుద్ధి చెబుతాను, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చేశాడు. చేతులు 2 నడుం మీద పెట్టుకుని హీరోలా పోజిస్తూ ఉర్మకుండా పడ్డ పిడుగుకు అవాక్కయ్యాడు ప్రతీక్. తేరుకునేసరికి ఆ శిశింద్రి అక్కడ లేడు. అంతలో గుమ్మం దగ్గర నుండి కిసుక్కుమని నవ్వు వినిపించింది. అటువైపు చూశాడు. ప్రతీక్ అక్కడికి ఎప్పుడు వచ్చింది? బంటిగాడి వార్నింగ్ ఆలకించిందో అతను చూడంతోనే తలుపు చాటుకు తప్పుకుంది శిరీష. పెళ్లి కూతురు పిన్నమ్మ కూతురు ఆరతి. టీనేజ్ గర్ల్. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది. పిల్ల అందమైన కాక చలాకీ అయినది కూడాను. ప్రతి అడితిని అమితంగా ఆకర్షించుకున్నాడు. ఇష్టమా, ప్రేమ అందుకే తెలియదు కానీ తన మళ్ళీ చూడాలనిపిస్తోంది. ఓసారి ప్రతీక్ గార్డెన్లో కూర్చుని పేపర్ బ్యాగ్ ఏదో చదువుకుంటుంటే అతని వద్దకు వచ్చింది ఆరతి. అతని ఎదురుగా కూర్చున్నా నా పేరు ఆరతి అంది. ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. నైస్ టు హియర్ అన్నాడు ప్రతీక్ మందహాసంతో. పెళ్లి కూతురు మా అక్కే, మా పెద్దనాన్న కూతురు అన్నాడు పుస్తకాల్లోంచి చూపులు మరచలకుండానే. మా వాళ్లకు నేను ఒక్కతే కూతుర్ని మళ్ళీ అంది. అన్నాడు. మాకు పొలాలు తోటలు ఉన్నాయి చెప్పింది. ఐసీ. అతని వరుస నచ్చలేదు పిల్లకు. నేను మీతో సరదాగా మాట్లాడాలని వస్తే మీరు పుస్తకాల నుంచి తలెత్తరేమంది కినుకుగా. సారీ అంటూ పుస్తకం మూసేశాడు. ఆ పిల్ల వదనంలోకి మళ్ళీ కళ వచ్చింది. మీరు అమెరికా నుండి వచ్చారటగా అదా అని అడిగింది.
అవునని తలూపాడు. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు అంది. రియల్లీ? అవును, కానీ ఇప్పుడు ఓ బాయ్ ఫ్రెండ్ దొరికాడు ఎగ్జాక్ట్గా చెప్పింది. హో వండర్ఫుల్ నవ్వాడు. ఎవరని అడగరేం? గోము పెట్టింది. ఎవరో ఆ లక్కీ ఫెలో. మీరే? నేనా? కంగారు పడ్డాడు అతను. అవును, ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. సిగ్గుతో ముఖం చేతుల్లో కప్పుకుంది. గుడ్ గాడ్, సిటీ గర్ల్సే ఫాస్ట్ అనుకుంటా. ఈ ఎల్లపడుచులు సూపర్ ఫాస్ట్గా ఉన్నారు అనుకున్నాడు ప్రతీక్. చటుక్కున లేచి నిలుచుని నాకు కొంచెం పనుంది అంటూ వెళ్ళబోయాడు. ఆ శిరీషకు సైట్ కొట్టడమే నిరుపుకోపులతో ఉంది. ఆరతి అతని ఉలికిపాటు చూసి ఆ బంటిగాడు నాకంతా చెప్పేశాడు అంది. మళ్ళీ మై గాడ్, ఆ లిటిల్ డెవిల్ పందిరంతా దండోరా వేసినాడా ఏమిటి అనుకుంటూ అక్కడి నుంచి హడావిడిగా నిష్క్రమించాడు ప్రతీక్. కించిత్తు నిరుత్సాహం చెందిన నేను వదలానే అక్కయ్య, పెళ్ళి అయ్యే లోపున నీ చేత ఐ లవ్ యూ చెప్పిస్తాను అంటూ అతన్ని అనుసరించింది ఆ పిల్ల. అక్కడ ఆరతి తల్లిదండ్రుల దృష్టి కూడా ప్రతీక్ పైన పడడం విశేషం. ఏమండి, ఆ అమెరికా కుర్రోడిని చూసారా? చక్కగా ఉన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. జీతం డాలర్లో వస్తుంది. అతనికి మన అమ్మాయిని ఇస్తే బావుంటుందేమో అంది ఆరతి తల్లి భర్తతో. బాగానే ఉంటుంది, కానీ అమెరికా బుల్లోడు కదా, పల్లెటూరి పిల్లని చూసుకుంటాడో లేదో సందేహం వెలిబుచ్చాడు అతను. మన ఆరతికి ఏం తక్కువ? అందం ఉంది, చదువు ఉంది, కట్నం ఎంతైనా సరే గట్టిగా ప్రయత్నించండి అందామె. చదువు పూర్తి కాకుండానే పెళ్ళంటే ఆరతి గోల పెడుతుందేనేమోనే. ఇంత మంచి సంబంధం మనకు కావాలనుకున్నప్పుడు వస్తుందా ఏమిటి? అమ్మాయిని నేను ఒప్పిస్తాను గాని ముందు మీరు ఆ ప్రయత్నంలో ఉండండి అని ఆవిడ గట్టిగా చెప్పడంతో సరేలేవే అన్నాడు అతను. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి పందిట్లో కూర్చుని కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు ప్రతీక్. ఆరతి తండ్రి నారాయణరావు అతని దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అతను తన వివరాలు అడుగుతుంటే పల్లెటూరు కుతూహలంగా అనుకున్నాడు ప్రతీక్. కానీ చివరగా మా అమ్మాయికి పెళ్ళికి ఉంది. నిమ్మ చూశాక నిన్ను అల్లుణ్ణిగా చేసుకోవాలని తెగ ఉబలాట పడిపోతుంది మా ఆవిడ. నాకు వచ్చాననుకోక ఫోన్ నెంబర్ ఇచ్చావంటే మీ వాళ్ళతో మాట్లాడతాను అని అతను అనడంతో హఠాత్తుగా పొలమారింది ప్రతీక్కి. కాఫీ బట్టల మీద ఒలికింది. జాగ్రత్త బాబు, మెల్లగా త్రాగు అన్నాడు నారాయణరావు. మా ఆరతి అందంగానే ఉంటుంది, మహా చలాకి అయిన పిల్ల, ఇంటర్ చదువుతోంది. నువ్వు చూసావుంటావు. అంతలో ఎవరో పిలవడంతో మళ్ళీ కలుద్దాం అంటూ లేచి వెళ్ళిపోయాడు అతను. కిసుక్కున నవ్వి వినిపించడంతో ఉలిక్కిపడి అటువైపు చూశాడు ప్రతీక్. హాల్లో ముసిముసి నవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది శిరీష కంటపడింది. ఊడుక్కున్నాడు. సాయంత్రం అమ్మాయిలంతా సావిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చేతులకు గోరించాకు పెట్టుకున్నారు. ఆ సమయంలో పందిట్లో ఒంటరిగా కూర్చున్న ఓ ముసలమ్మ శిరీషను పిలిచింది. ఆమె బాగానే పక్కన కూర్చోబెట్టుకుని ఆ కబురు ఈ కబురు ఆడులు నెమ్మదిగా ఆ పిల్ల ఆ తల్లిదండ్రుల వివరాలు రాబట్టింది. తరువాత ఉన్నట్టుండి నా మనవడు హైదరాబాద్లో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. జీతం ఎక్కువే. కుర్రాడు నీలాగే తెల్లగా మన్మధుడిలా ఉంటాడు. మీ ఇద్దరికి ఈడు జోడు చక్కగా కుదురుతుంది పిల్ల. మీ వాళ్ళు నీకు సంబంధాలు చూస్తూ ఉంటారులే. ఈ పెళ్ళయ్యాక వెళ్ళి మీ వాళ్ళల్లో మాట్లాడి రమ్మని మా అబ్బాయితో చెబుతాను అంది ముసలమ్మ. శిరీష బిత్తరబోయి చూస్తే పందిట్లో మూలుగా కూర్చుని పుస్తకం చదువుతున్నట్లు నటిస్తూ వారినే గమనిస్తున్న ప్రతీక్ పొలమారింది. అప్రమత్తంగా అటువైపు చూసింది శిరీష. నోరు వెళ్ళబెట్టి చూశాడు తను. మీ నాన్నగారి అడ్రస్ ఈ తల్లి అన్న ముసలమ్మకు అలాగేనండి, వెళ్ళేలోపు ఇస్తానులే అండి అని జవాబిచ్చి ఆధారాలపైన వెలమేసి ఎలమునియా మందహాసంతో కొంటిగా ప్రతీక్ వైపు వీక్షిస్తూ అక్కడి నుంచి తుర్రుమంది శిరీష. కంగారు పడ్డాడు ప్రతీక్. గుడ్ గర్డ్ అలర్ట్గా ఉండకపోతే ఆమెను ఎవరో తన్నుకుపోయేలా ఉన్నారు అనుకున్నాడు గుండెపైన చెయ్యి వేసుకుంటూ. అవి పున్నమి రాత్రులు కావడంతో పుచ్చపువ్వులు పరిచినట్టు పల్లె అంతా వెన్నెల తెల్లగా మెరిసిపోతుంది. పెళ్లివారిళ్లలోని మగవాళ్ళంతా పందిట్లో పడుకుంటే ఆడవాళ్ళు పెరట్లో ఆరుబయట పక్కలు వేసుకున్నారు. పందిట్లో పడుకున్న ప్రతీక్కి జామురాత్రి గడిచినా కంటిపైకి కునుకు రావడం లేదు. లేచి పందిటి నుంచి బయటికి వచ్చాడు. వెన్నెల కచ్చగట్టినట్టు వెచ్చగా సోకుతోంది అతనికి. సాయంత్రం ముసలమ్మ శిరీషకు తన
నువడి సంబంధం గురించి చెప్పినప్పటి నుంచి కంగారు పట్టుకుంది. అతనికి ఎలాగైనా శిరీషను కలిసి మాట్లాడాలని అవతాహలపడ్డాడు. కానీ ఒంటరిగా దొరకడం లేదు. ఆమె కావాలని తప్పించుకు తిరుగుతుందేమోననుకున్న అనుమానం కలిగింది. చైన్ లెస్గా నడుస్తూ తోటవైపు నడిచాడు ప్రతీక్. వైట్ క్వీన్ సువాసనలు, మల్లెలు, సన్నజాజులు పరిమళాలు రమ్మని పిలుస్తుంటే పుదోటన వైపు అడుగులు వేశాడు. వెన్నెల కాంతిలో మల్లమ్మ పందిరి వద్ద ఎవరో యువతి నిల్చుని ఉండడం కనిపించింది. ఆ వేళటప్పుడు అక్కడ ఎవరు అనుకుంటూ చేరువుగా వెళ్ళాడు. ఆమె ఎవరో కాదు, శిరీష. తెల్లని జార్జెట్ సిల్క్ శారీలో అప్సరసలా ఉంది. ఎత్తైన పిరుదుల మీదుగా జాలువారిన ఎత్తైన వాలుజడ, మల్లెలపు కనకారపు మాలలు అలంకరిస్తున్నాయి. తెల్లటి ఆమె ఎదనపు చెన్నాయిలోని మరింత మెరుస్తోంది. చెక్కిలి క్రింద చెయ్యి పెట్టుకుని సలోచన అంబరాన చుక్కలు నడుస్తూ ఊరేగుతున్న నేలరేడును వీక్షిస్తోంది. అనుకోకుండా శిరీషను అక్కడ చూసేసరికి హుషారు కలిగింది ప్రతీక్లో. ఉన్నట్టుండి చిన్నగా నిట్టూర్చి, శిరీష వెన్నెల చల్లగా ఉంటుందంటారు, కానీ నాకెందుకో వెచ్చగా ఉంది అనుకుని సగం స్వాగతంగా నిశ్శబ్దంగా ఆమె వెనుకకు చేరిన ప్రతీక్ ఆమె చుట్టూ చేతులు వేసి వక్షాన్ని గాఢంగా హత్తుకుంటూ ఇందుకు అన్నాడు. ఉలిక్కిపడి కంగారుగా తిరిగి చూసింది ఆమె. అతన్ని గుర్తించి మీరా అంది శుభభ్రవంతో. నిద్ర పట్టకపోతే లేచి తిరుగుతున్నాను. నీలాగే నన్ను వెన్నెల కలుస్తోంది, మరి వదలండి అంటూ అతన్ని కౌగిలేసి ఆమె విడిపించుకోబోతే మరింత బిగించాడు అతను. ఆ కౌగిట్లోని వెచ్చదనం ఇద్దరినీ మైమరిపించింది. అక్కిరిసిన మెడపైన చెవులపైన చుంబించాడు అతను. అతని ఊపిరి వెచ్చగా గిలిగింతలు పెడుతుంటే ఎవరసైలుమైంది. తన వైపు తిప్పుకుని ముఖం మీద పెదవులపైన ముద్దుల వర్షం కురిపించాడు. పొంగిన వక్షోజాలు ఉబికిన అతన్ని ఛాతి క్రింద నలిగిపోతుంటే అతని కొంటె చేతులు చిలిపిగా తను వెళ్ళ సృష్టిస్తుంటాయి. పరివంశానికి గురిందైంది ఆమె. అతని చేతులు పిరుదుల మీదకు జారడంతో ఉలికిపడి తేరుకుండమే చటుక్కున అతని వెనక్కి త్రోసేసింది. అబ్బా, ఏమిటి ఈ అల్లరి? మురిపెంగా విసుక్కుంది. ఇది అల్లరి కాదు డియర్, అనురాగవల్లరి. వెచ్చని వెన్నెల సిగల నుంచి ఉద్భవించింది ప్రేమజూరి అన్నాడు అతను. మీ కవిత్వానికేమో గాని నన్ను వదిలేయండి. ఆ ఆరతికి మీకు తగిన పిల్ల. ఎడవి బిగున నవ్వుకు ఆపుకుంటూ అందామె. ఆరతి వాన కూతుర్ని చేసుకోమని అరగంట సేపు నా హారతి పట్టిన మాట వాస్తవమే, కానీ సంగతి తెలిసి మా ఆవిడ నన్ను చంపేస్తుంది భయం నటించాడు అతను. నేను భూసిం, నాకు ఆ మా అమ్మగారి మనవడు చేసుకోవాలని ఉన్నా మా ఆయన ఊరుకోడు మరి అందామె. ఆమె హృదయం మీదకు లాక్కున్నాడు ప్రతీక్. వదలండి, ఎవరైనా చూస్తే బావుండదు అంది మారంగా జరుగుతూ. అయితే ఒంటికేలికి పోసుకోవడం కోసమని నిద్రలేచి వచ్చిన బంటి ఆమెను చూడగానే చూశాడు. ప్రతీక్ని చూడలేదు. మల్లె పందిరి కింద తెల్లటి చీరలో ఉన్న స్త్రీ ఆకారాన్ని చూడగానే భయం వేసింది వాడికి. పోసుకుంటున్న వాడల్లా మధ్యలోనే ఆఫీస్ బాబాయ్ దెయ్యం అని అరుస్తూ లోపలికి పరిగెత్తాడు. ఆ అరుపుతో అక్కడ ఆ జంట ఉలిక్కిపడితే పన్నెంట్లో పడుకున్న మగాళ్ళు, సింట్లోని ఆడోళ్ళు త్రుళ్ళిపడి లేచి పరిగెత్తుకు వచ్చారు. ఎదురు చూడని ఆ పరిణామానికి బిత్తరపోతూ దూరంగా జరిగారు ప్రతీక్, శిరీషలు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఆ జంటను చూసి మొదట వింబ్రాలి, ఆ తరువాత ఆశ్చర్యం కలిగాయి అందరికీను. ఏమయ్యా, చదువుకున్న వాడివి, బుద్ధి జ్ఞానం లేవు అంటూ ప్రతీక్ని, ఆడపిల్లవి, మరీ అంత విచ్చలవిడితనం తగదు అంటూ శిరీషని దులిపేశారు. ఇంకా నయం, మేడిపందిని తెలియక జాంపండు లాంటి నా కూతుర్ని ఇవ్వాలనుకున్నాను అని నారాయణరావు అంటే, బంగారం లాంటి నా మనవడిని నిన్ను చేసుకోవాలనుకుంటే ఇదేం పోయే కాలమే పిల్ల అంది ముసలమ్మ దవళ్ళు నొక్కుంటూ. ఆ దాడికి ప్రతీక్ బిల్డప్ వచ్చిపోతే శిరీషకు దుఃఖం ముంచుకొచ్చింది. అంతలో పెళ్ళికొడుకు శ్రీనివాస్, పెళ్ళికూతురు బత కూడా అక్కడికి వచ్చారు. సీమ అర్థమైపోవడంతో కంగారు పడ్డారు. ఆగండి అని అరిచాడు శ్రీనివాస్. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఈసారి బిత్తరపోవడం అందరి వంతు అయింది. శ్రీనివాస్ వివరిస్తుంటే నోళ్లు తెరుచుకుని చెవులు అప్పగించారంతా. ప్రతీక్, శిరీషలు లాస్ ఏంజల్స్లో ఓ స్టాఫ్ వేర్ ఫామ్లో పనిచేస్తున్నారు. నెలల క్రితమే పెద్దల ఆధ్వర్యంలో వారి వివాహమైంది. హనీమూన్ ట్రిప్కు ప్లాన్ చేస్తుండగానే శ్రీనివాస్ పెళ్లి శుభలేఖ అందింది. దాంతో తమ హనీమూన్ని ఇండియాలోనే ప్లాన్ చేసుకున్నారు. ప్రతీక్కి ఓ చిలిపి ఆలోచన ఉద్భవించింది. హనీమూన్ వల్ల నూతన దంపతుల నడుమ
సన్నిహిత్యంగా పెరుగుతుందంటారు. అలాగే ఎడబాటు కూడా వారి మధ్య ప్రేమానురాగాలుగా గిమ్మింపడు చేస్తుందట. శ్రీనివాస్ కోరిక మేరకు పెళ్లికి వారం రోజులు ముందుగానే వెళ్లాలని, ఇక్కడ ఉన్నన్ని రోజులు తాము దంపతులమన్న సంగతి బయట పెట్టకుండా అపరిచితుల్లా మెలగాలని, ఆ దూరం తమను మరింత దగ్గర చేయడానికి దోహదమవుతుందని, అనంతరం మిగతా రోజులన్నీ కాశ్మీర్లో గడపాలని నిర్ణయించుకున్నారని వాళ్ళు విషయం శ్రీనివాసులకి లతకు తప్ప ఇంకెవరికీ తెలియదు. శిరీష లత స్నేహితురాలిగా పరిచయం చేయబడింది. ప్రతీక్, శిరీష ప్రేమికుల్లా ఒకరి వంక ఒకరు దొంగ చూపులు చూసుకుంటూ, చూపులతో తూపులతో ఉరుచుకుంటూ ప్రేమికుల నడుమ ఉండే థ్రిల్ని అనుభవించసాగారు. నిజం తెలియక ప్రతీక్ని అల్లుడిగా చేసుకోవాలని కొందరు, శిరీషని కోడలిగా చేసుకోవాలని ఇంకొందరు సిఫారసు కోసం శ్రీనివాస్ని లతను అప్రోచ్ చేస్తుంటే నవ్వుకున్నారేమో వానా మరదళ్ళు. ఓసారి మీ అసాధ్యము కల, అదేం తమాషా అయ్యా మీకు, అందర్స్ని ఫూల్ చేశారు కదా అన్నాడు శ్రీనివాస్ తండ్రి నవ్వుతూ. మీ అలవాటు ఏదో బాగానే ఉంది అన్నబ్బాయి, ఇక్కడ ఉన్నన్నాళ్ళు అలాగే కొనసాగించండి అంది ముసలమ్మ కూడా నవ్వుతూ. అవునవును, వినడానికి ఇంత థ్రిల్లింగ్గా ఉంది. అనుభవంలో మీరు ఇంకెంత థ్రిల్ అనుభవిస్తున్నారో ఆఫ్ బ్రదర్ అన్నాడు ఓ యువకుడు హుషారుగా. నవ్వసారంతా బావుంది. మిడ్ నైట్ షో అనుకుంటూ ఆ జంటను ఒంటరిగా వదిలి నిష్క్రమించారు. మనం ఇలా ఎక్స్పోజ్ అయిపోతామనుకోలేదు. నాకు చాలా సిగ్గుగా ఉంది బాబూ. రేపు ఆడవాళ్ళు నన్ను ఏడిపిస్తుంటే ముఖం ఎక్కడ దాచుకోవాలో తెలియడం లేదు అంది శిరీష. ఇదిగో ఇక్కడ అంటూ ఆమెను వక్షానికి హత్తుకున్నాడు అతను నవ్వుతూ. వెన్నెల ఇప్పుడు చల్లగా ఉంది కదూ. జవాబుగా వెన్నెలలోన వేడిమిలోన చల్లలేనా ఈ మాయ ఏమో జాబిల్లి అంటూ పాట అందుకుంది ఆమె. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.